నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు 1969 ప్రత్యేక తెలంగాణ సమితి ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో 1969 ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని, పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం శూన్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో పార్టీలు ఇచ్చే హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1969 తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందవలసిన ఫలాల కోసం ఉద్యమకారులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నందున 1969 తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో వారికి అందవలసిన ప్రభుత్వ ఫలాలను వెంటనే మంజూరు చేసే విధంగా దృష్టి సారించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఉద్యమకారులు మొత్తం సమస్యలన్నీ భట్టి విక్రమార్కకు వినియోగించడం జరిగింది. అందులో గత ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయలేదు. కనీసం ఉద్యమకారులకు ఇళ్ల స్థలము, ఆకులు చనిపోయిన వాళ్ళకు కాంపెన్సేషన్, దుబాయ్ కుండలో గాయపడ్డ వారికి 5గురికి కాంపెన్సేషన్, నష్టపరిహారం, మనకు పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి భట్టి విక్రమ గారికి మా వినతి పత్రం ఇచ్చాము. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని చీఫ్ మినిస్టర్ గారితో తీసుకెళ్లి భట్టి విక్రమ గారు ఇది మాకు నెరవేరుస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.